హాయ్ అందరికి. ఒకరోజు సడన్ గా నా ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చింది. బ్రో, నాకు మీ టీ షర్ట్స్ చాలా నచ్చాయి, 5 టీ షర్ట్స్ కావాలి, యూఎస్ కి పంపించగలరా అని వచ్చింది. ఫస్ట్ మెసేజ్ చూడంగానే నేను ఏదో ఫేక్ ఆర్డర్ అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది కస్టమర్ జెన్యున్ గా ఉన్నాడని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి ఇంత ఫాస్ట్ గా ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ వస్తుందని. నేను వెంటనే ఆ బ్రోకి కాల్ చేసి మాట్లాడాను. ఆయన మన డిజైన్స్ ఆ బ్రోకి అయితే చాలా నచ్చింది. ఆయన 5 టీ షర్ట్స్ ఆర్డర్ చేసుకున్నాడు. ఆ మూమెంట్ లో నాకు ఒక క్లారిటీ వచ్చింది. మనం బ్రాండ్ బిల్డ్ చేసేది ఇండియాలో, కానీ మన బ్రాండ్ అయితే వరల్డ్ మొత్తం రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇది మాకు వచ్చిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్డర్. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. మేము రెగ్యులర్ గా షిప్పింగ్ కి షిప్ రాకెట్ యూజ్ చేస్తాము, కానీ అందులో డొమెస్టిక్ మాత్రమే ఉంది, ఇంటర్నేషనల్ యాక్టివేట్ కాలేదు. యూఎస్ కి కార్గోలో పంపిద్దామని కొన్ని షిప్పింగ్ ఏజెన్సీస్ ని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి. నేను కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేశాను, షిప్పింగ్ చార్జెస్ నేను పే చేస్తాను, మీరు పార్సల్ పంపేయండి బ్రో అన్నాడు. ఆ మూమెంట్ లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మా టీ షర్ట్స్ ప్రైస్ కంటే షిప్పింగ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ మూమెంట్ లో నాకు అర్థమైంది, క్వాలిటీ ఉంటే, ప్యాషన్ ఉంటే, డిస్టెన్స్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఈ 5 టీ షర్ట్స్ యూఎస్ కి వెళ్తున్నాయి, కానీ జస్ట్ ఇది ఒక ఆర్డర్ కాదు, ఇది ఒక మైల్ స్టోన్. మన గోరీ జర్నీలో వచ్చిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఇది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యూఎస్ నుంచి ఆర్డర్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్ట్స్ మీ ఇన్ దిస్ జర్నీ.